లీడర్షిప్ అట్లీస్ట్ లీడర్షిప్ విషయంలో పార్టీకి ఉన్న బలం విషయంలో కాకపోయినా నాయకత్వ విషయంలో ఒక కొంత పారిటీ తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి అనేక పొలిటికల్ రీజన్స్ రీత్యా బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అల్టిమేట్గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, టీడీపీతో కలుస్తుందా, టీడీపీ జనసేనతో కలిస్తే ఒక రకంగా ఉండొచ్చు, టీడీపీ జనసేనతో కలవకపోతే మరొక రకంగా ఉండొచ్చు. టీడీపీ జనసేనతో కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అవసరం ఏముంటుంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయడం అవసరం ఉంటుందా? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ముందు టీడీపీ పొలిటికల్గా ఎక్కడుండాలి, టీడీపీ జనసేనతో కలవాలా, విడిగా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న పరోక్ష మైత్రి జాతీయ స్థాయిలో కొనసాగించాలా వద్దా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను బట్టి నాయకత్వ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. సార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోని ఏ ఒక్కరిని పెద్దగా విమర్శించారు సార్, ఒక్క పురంధేశ్వరిని తప్ప. సో అది ఈ మార్పునకు కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? దానికి మార్పుకు సంబంధం ఉందని నేను అనుకోను. వైసీపీ నేతలు పురంధేశ్వరి గారు రేపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా విమర్శిస్తారు. ఎందుకు విమర్శించారు? పురంధేశ్వరిని విమర్శించడంలో ఒక మీకు తెలుసు కదా సార్, భావ జనతా పార్టీగా మార్చేశారు. అది ఒక్కటే కాదు, బీజేపీ ఎందుకు పురంధేశ్వరి విమర్శిస్తారంటే చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం ఒకటే కాదు, మోడీని అమిత్ షాను విమర్శించే ధైర్యం వైసీపీకి లేదు. వాళ్ళ అవసరం ఉంది వీళ్ళకు, ఎందుకంటే అందరికీ తెలుసు ఎందుకు అవసరం ఉందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లేకపోతే దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో అందువల్ల మోడీ అమిత్ షాలను బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పల్లెత్తు మాట కూడా వైసీపీ అనదు. పార్లమెంట్లో కూడా టీడీపీ వైసీపీలు పోటీ పడి బీజేపీకి మద్దతు ఇచ్చాయి, మన అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అవిశ్వాస తీర్మానం. అందువల్ల మరి బీజేపీని విమర్శించలేరు కనుక, మోడీ అమిత్ షాలను విమర్శించలేరు కనుక, బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను విమర్శించలేరు కనుక మరి ఎవరిని చూసుకోవాలి. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో మీకు జాతీయ నాయకత్వాన్ని పొరపాటున కూడా ఏమీ అన్నారు. ఒక్క వైసీపీ ఏమున్నది, టీడీపీ అంటదా? మీరు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2019 తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్క రోజైనా ఒక్కసారైనా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ మాట్లాడు ఉదాహరణ చెప్పండి నాకు. 2019కు ముందు మామూలుగా చేయలేదు కదా ధర్మ పోరాట దీక్షలు, అవిశ్వాస తీర్మానాలు రెండు పార్టీలు పోటీపడి పెట్టాయి కదా. 2019 తర్వాత బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు పొరపాటున కూడా ఒక మాట ఇప్పటివరకు. పైగా మోడీని విజనరీ అంటూ చంద్రబాబు నాయుడు పొగిడాడు. సో ఇవన్నీ మనం చూసాం కదా రాజకీయాల్లో. అందువల్ల వైసీపీ వారు ఏంటంటే బీజేపీని అనలేక, మోడీని అమిత్ షాని అనే ధైర్యం లేక రాష్ట్ర నాయకత్వం మీద పడతారు. అందులో చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువగా పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత